హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ రాజు చండాలుడు. పూర్వం ఉత్కళ దేశాన్ని పురుషోత్తమ దేవుడు అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప జగన్నాథ భక్తుడు. రాజ్యం జగన్నాథుడిదేనని, తాను ఆ దేవుడి సేవకుడుగా రాజ్యపాలన చేస్తున్నానని ఆయన నమ్మేవాడు. పూరిలో ఏటా ఆషాఢ మాసంలో రథయాత్ర జరుగుతుంది. ఆ ఉత్సవానికి వేలాది జనం వస్తారు. రథయాత్రలో పాల్గొనే 3 రథాల కింద రాజు స్వయంగా చీపురు కట్టతో ఊడ్చేవాడు. ఆ తర్వాతనే రథాలను ప్రజలు లాగేవారు. పురుషోత్తముడు ఒకసారి దక్షిణ దిగ్విజయానికి వెళ్ళి కంచిరాజు కూతురైన పద్మావతిని చూశాడు. ఆమె అసాధారణ సౌందర్యవతి. ఆమెను చూడగానే పురుషోత్తముడు ఇష్టపడి పెళ్లాడ నిశ్చయించాడు. ఈ విషయాన్ని దూత ద్వారా విని పద్మావతి తండ్రి వివాహానికి సమ్మతించాడు. పురుషోత్తముడి ఆహ్వానం మీద ఆయన ఉత్కళ దేశానికి పోవటమే గాక రథోత్సవాన్ని కూడా కళ్ళారా చూద్దామనుకున్నాడు. రథోత్సవం నాడు దేవాలయం నుంచి ఉద్యాన భవనం దాకా ఉన్న వీధి అంతా జనంతో నిండిపోయింది. శంఖాలు మోగుతున్నాయి. జనం కోలాహలం చేస్తున్నారు. దేవాలయం నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను తెచ్చి 3 రథాలలోనూ ఉంచారు. అంతదాకా కంచిరాజుతో కబుర్లాడుతూ ఉన్న పురుషోత్తముడు లేచి వెళ్ళి రథాల కింద చీపురు కట్టతో ఊడ్చాడు. ప్రజలు హర్షధ్వానాలు చేశారు. పురుషోత్తముడు చీపురు కట్ట తీసుకుని ఊడవడం చూసి కంచిరాజుకు రోత పుట్టింది. రథయాత్ర ముయ్యగానే ఆయన కంచికి తిరిగి వెళ్ళి, నా కుమార్తెను చండాలుడికి ఇచ్చి పెళ్లి చేయను అని ఉత్కళ రాజైన పురుషోత్తముడికి కబురు చేశాడు. పురుషోత్తముడికి పట్టరాని కోపం వచ్చింది. ఆయన కంచి రాజ్యం మీద యుద్ధం ప్రకటించి దండెత్తి వెళ్ళాడు. ఆ యుద్ధంలో పురుషోత్తముడికి విజయం లభించింది. రాజకుమార్తె పద్మావతి అతని బందీగా చిక్కింది. అయితే పురుషోత్తముడికి ఇప్పుడు ఆమెను పెళ్లాడాలన్న కోరిక లేదు. ఆయన తన మంత్రిని పిలిచి, ఈమె తండ్రి నన్ను చండాలుడు అన్నాడు. ఈమెను కసు ఊడ్చే వాడికిచ్చి పెళ్లి చేయండి అని ఆజ్ఞాపించాడు. చిత్త మహారాజా, అలాగే చేస్తాను అన్నాడు మంత్రి. కానీ జాలిగుండె గల ఆ మంత్రి అలా చేయలేదు. ఆయన పద్మావతిని తమ ఇంటికి చేర్చాడు. అక్కడ మంత్రి, ఆయన భార్య పద్మావతిని తమ సొంత కూతురులాగే చూసుకుంటూ తమ ఇంట రహస్యంగా ఉంచారు. కొద్ది నెలల అనంతరం తిరిగి రథోత్సవం వచ్చింది. రాజు తన ఆచారం ప్రకారం చీపురు గట్ట తీసుకుని రథాల కింద ఊడుస్తున్నాడు. ఆ సమయంలో మంత్రి పద్మావతిని తీసుకుపోయి, మహారాజా, మీ ఆజ్ఞ నెరవేర్చడంలో జాప్యం జరిగినందుకు క్షమించండి. ఈ పిల్లకు ఊడ్చే భర్త మీకన్నా యోగ్యుడు దొరకడు. దయచేసి ఈమెను పెళ్లాడండి అన్నాడు. అప్పటికి పురుషోత్తముడి ఆగ్రహం చల్లారిపోయింది. తన మంత్రి చేసిన యుక్తికి సంతోషించి మహావైభవంగా పద్మావతిని వివాహం చేసుకున్నాడు. వారి సంతతి ఇప్పటికీ పూరీ రథోత్సవం నాడు చీపురు కట్ట తీసుకుని దేవాలయం ఊడుస్తారు. కథ సమాప్తం. తర్వాత కథ అంబ పలికింది. ఈ కథను రాసిన వారు శ్రీ బూర్ల నాగేశ్వరరావు గారు. శ్రీపురం సుభిక్షమైన గ్రామం. ఊళ్ళో నిత్యము ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి తాండవిస్తూ ఉండేవి. ఊరి పెద్ద రావు బహదూర్ జమీందారు గారు. ఊళ్ళో అతని మాటకు ఎదురులేదు. ఎవరింట ఏ సమస్య ఏర్పడినా రావుగారి చేతి మీదుగా అది పరిష్కారం కావాల్సిందే. గ్రామస్తులు నిరక్షరాస్యులు కావటం చేత ఆ గ్రామానికి అమరిన సదుపాయాలన్నిటికీ జమీందారు గారే బాధ్యుడు అని చెప్పాలి. అలా ఏర్పడిన సదుపాయాలలో ఒకటి అమ్మవారి గుడి. ఆ దేవాలయ నిర్మాణంలో ప్రతి గ్రామస్తుడి సొమ్ము అంతో ఇంతో పడింది. గ్రామస్తులు ఏటా ఇచ్చిన చందాలతో అమ్మవారికి దాదాపు 1,00,000 రూపాయలు విలువ చేసే నగగట్టు ఏర్పడింది. అమ్మవారిని అలంకరించిన రోజున చుట్టుపక్కల కొన్ని ఆమడల దూరం నుంచి జనం వచ్చి అమ్మవారిని చూడటానికి ఎగబడేవారు. జమీందారు రావుగారి ధర్మమ్మ అంటూ ఆ ప్రాంతాల అంత గొప్ప గుడి లేదు. గుడి లోపల విలువైన నగకట్టు ఉన్న కారణం చేత గుడికి బలమైన తాళం ఉండేది. దాని తాళం చెవి గుడి తెరిచినప్పుడు పూజారి వద్ద, మిగతా వేళల్లో జమీందారు వద్ద ఉండేవి. దేవాలయంలో రావుగారి కీర్తి మిన్నుముట్టింది. గ్రామస్తులకు ఆయన అమ్మవారి ప్రతినిధిలాగా కనిపించేవాడు. ఉన్నట్టుండి ఒకనాటి రాత్రి అమ్మవారి నగలు మాయమైనాయి. గుడి తలుపులు తెరుస్తూనే ఈ సంగతి గమనించిన పూజారి తల బాదుకున్నాడు. ఆయన వెళ్ళి రావుగారితో ఈ మాట చెబితే రావుగారు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆయన పైబట్ట కూడా వేసుకోకుండా గుడికేసి పరిగెత్తాడు. ఈ సంగతి ఊరంతా గుప్పుమన్నది. ఊరివారు అందరూ గుడి దగ్గర చేరారు. అందరి ముఖాన విచారం తాండవిస్తూ ఉన్నది. అందరూ ఎంతో భక్తితో చందాలను వసూలు చేసుకుని
అమ్మవారి కోసం చేయించిన ₹1,00,000 నగలు మాయమయ్యాయి అంటే మాటలా? జమీందారు, పూజారి తప్ప ఆ నగలను మరో మనిషి తాకే అవకాశం లేదు. వాళ్ళు దొంగతనం చేశారంటే ఆ ఊళ్ళో రాళ్ళు రప్పలు కూడా నమ్మవు. మూడో వాడు ఎవడు దొంగిలించాడు అంటే దొంగతనం ఎలా జరిగింది ఊహించడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. జమీందారు జనాన్ని తోసుకుంటూ అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి చేతులెత్తి దండం పెట్టి, తల్లి, ఇదేమి దుర్న్యాయం? మేమంతా ఏం పాపం చేయటం చేత ఈ ద్రోహం జరిగింది? ఈ దొంగతనం చేసిన వాడు ఎవడో నువ్వే చెప్పాలి. వాడిని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను అన్నాడు ఆవేదనతో. విచిత్రంగా అమ్మవారి విగ్రహం నుంచి ఈ మాటలు వినిపించాయి. భక్తుడా, నా మీది భక్తితో మీకున్న తెలివి కూడా పోతున్నది. నా నగలు దొంగిలించిన వాడు మీలోనే ఉన్నాడు. వాడు చాకలి పేరిగాడు. కానీ వాడిని ఏమీ అనకండి, వాడు అమాయకుడు. పేరిగాడి పేరు వినగానే అందరికీ అరికాలమంట నెత్తికొచ్చింది. అది వరకు వాడు చిన్న చిన్న దొంగతనాలు చేసి బయటపడి తన్నులు తిని ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇంత పెద్ద దొంగతనం చేస్తాడా? అందులోనూ అమ్మవారి సొత్తు. వెంటనే చాకలి పేరిగాడిని బరబరా ఆలయానికి లాక్కొచ్చారు. వాడు తన మీదికి వచ్చిన నేరం విని, నాకేమి తెలియదు బాబు అని కేకలు పెట్టాడు. జమీందారు వాడి పీక పట్టుకుని, ఒరే, అమ్మవారిని నేమి అనవద్దన్నది. అంతటి దయగల తల్లి సొత్తు అపహరిస్తావా? ఎక్కడ దాచావో చెప్పు అని అడిగాడు. ఎన్ని విధాలు అడిగినా పేరిగాడు దొంగతనం చేశాను అని ఒప్పుకోలేదు. చివరకు జమీందారు వాడిని గుడిలోకి నెట్టి, జాగ్రత్తగా ఆలోచించుకో, అమ్మవారికి ఆగ్రహం తెప్పించావంటే నెత్తురు కక్కుకుని చస్తావు అని పేరిగాడిని హెచ్చరిస్తూ గుడికి తాళం వేశాడు. మర్నాడు జమీందారు స్వయంగా వచ్చి గుడి తలుపులు తెరిచేసరికి పేరిగాడు నెత్తురు మడుగులో చచ్చి పడి ఉన్నాడు. నగల ఆచూకీ పేరిగాడి ద్వారా తెలుస్తుందని ఆశించిన ఊరి వాళ్లకు ఆశాభంగమైంది. శవాన్ని బయటికి తీసి గుడిని శుభ్రంగా కడిగించి పుణ్యహవచనం చేశారు. కొంతకాలం గడిచినాక రావుగారు అందరినీ సమావేశపరిచి, చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. పోయిన నగలు, పేరిగాడి ప్రాణము మళ్ళీ రావు. రాత్రి అమ్మవారు బోసి మెడతోనూ బోసి చేతులతోనూ నాకు కలలో కనిపించి, నన్ను ఇలాగే ఉంచుతారట్రా, మళ్ళీ నా నగలు పెట్టండి అన్నది. 100 రాళ్ళు పేర్చితే ఒక గుట్ట అవుతుంది, ఏమంటారు అన్నాడు. మళ్ళీ చందాలు వేసుకుని అమ్మవారికి నగలు ఏర్పాటు చేయడానికి అందరూ ఒప్పుకున్నారు. త్వరలోనే అమ్మవారికి మళ్ళీ నగలు ఏర్పడ్డాయి. కానీ ఏడాది తిరగకుండానే అమ్మవారి నగలు మళ్ళీ మాయమైనాయి. ఊరు అట్టుడికిపోయింది. గ్రామానికి ఏదో చెట్టు దాపరించిందని, మళ్ళీ ఎవరికో మూడిందని అనుకుంటూ గ్రామస్తులు దేవాలయం వద్దకు చేరారు. రావుగారు దేవతకు చేతులెత్తి నమస్కరించి, తల్లి, నీ నగలు మళ్ళీ కాపాడలేకపోయాం. ఎందుకు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు? ఈసారి ఇలాంటి సాహసాన్ని ఒడిగట్టిన దుర్మార్గుడెవరు? దయచేసి చెప్పు అని వేడుకున్నాడు. అమ్మవారు పలకలేదు. జమీందారు ఆత్మహత్యకు తలపడి బొడ్డులో నుంచి కత్తి తీసి తనను తాను పొడుచుకోబోయాడు. అందరూ హాహాకారాలు చేశారు. ఇంతలో విగ్రహం నుంచి మాటలు వినపడ్డాయి. ఇలాగా, నువ్వు చావకు, ఈ ఊరి నుంచి నేనే పోవాలనుకుంటున్నాను. మీలో దుర్మార్గులు ఉన్నారు. ఈసారి నగలు కాజేసిన వాడు చాకలి బుచ్చిగాడు అని. బుచ్చిగాడి పేరు వింటూనే కొందరు వాడి కోసం పరిగెత్తారు. రావుగారు మిగిలిన వాళ్లతో, బుచ్చిగాడిని ఎవరూ ఏమీ అనవద్దు. ఈసారి వాడు నగలదాట చెప్పకుండా చావకూడదు. మళ్ళీ ₹1,00,000 నగలు మనం తేగలమా అన్నాడు. కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు. బుచ్చిగాడి కోసం వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి బుచ్చిగాడు క్రితం రాత్రే బలవన్మరణం పొందినట్టు చెప్పారు. ఈ మాట వింటూనే రావుగారు కుప్పగూలిపోయాడు. ఆయనకు స్పృహ తప్పి ఎన్ని శైత్యోపచారాలు చేసినా తెలివి రాలేదు. చివరకు గ్రామస్తులు మళ్ళీ చందాలు వేసుకుని అమ్మవారి నగలు చేయిస్తాము అని మొక్కుకున్నాకని ఆయన కళ్ళు తెరిచాడు. వాళ్ళు ఇలా మొక్కుకున్నామని చెప్పగానే రావుగారు వాళ్ళని మందలిస్తూ, మీకేమైనా మతిపోయిందా? నా ఒక్కటి ప్రాణం కోసం మీ ఇళ్ళన్నీ గుల్ల చేసుకుంటారా అన్నాడు. అదే మాట అండి, మీరు చల్లగా ఉంటేనే కదా మాకు ఇల్లు వాకిళ్ళును అన్నారు గ్రామస్తులు. అమ్మవారికి 3వసారి నగలు ఏర్పడ్డాయి. కానీ ఈ నగలు పోవాలన్న నమ్మకం ఎవ్వరికీ లేదు. పూజారి కూతురు వాణి చాలా చురుకైన పిల్ల. ఆమె ఏదో మోసం జరుగుతున్నదని, అమ్మవారు పలకడం అసంభవమని గ్రహించింది. బంగారం మాయమైన తర్వాత దొంగగా చెప్పబడిన వాళ్ళు చావటం కూడా ఆమెకు అనుమానాస్పదంగానే తోచింది. ఎవరో దేవతను అడ్డం పెట్టుకుని నాటకం ఆడుతున్నారు. వాణి ఈ మాటే తన తండ్రి పూజారితో అంటే ఆయన ఒప్పుకోక ఆమెని మందలించాడు. అతనికి అమ్మవారిలో అపారమైన విశ్వాసం.
ఈ సమయంలో చిన్నాడు తన కుక్కతో సహా ఆ ఊరు వచ్చాడు. ఊళ్ళో వాడి గురించి అదివరకే విని ఉన్న వాళ్ళు వాడికి స్వాగతం చెప్పారు. చిన్నాడు తిన్నగా వచ్చి గుడిలోనే మకాం పెట్టాడు. వాడి గురించి వాడికి కూడా విని ఉన్నది. అందుచేత ఆమె గుడికి వచ్చి వాడిని పలకరించి వాడికి జరిగిందంతా చెప్పింది. అంతా చెప్పి ఆమె, నువ్వు ఈసారి నగలు పోకుండా చూడాలి, అంతేకాదు అసలు దొంగను బయట పెట్టాలి, లేకపోతే మళ్ళీ నగలు పోవటమే కాక మరొక అమాయకుడి ప్రాణాలు కూడా పోతాయి అన్నది. చిన్నడు కాసేపు ఆలోచించి గుడి తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి అని అడిగాడు. మా నాన్న రోజు సాయంకాలం అమ్మవారికి దీపారాధన చేసి తాళం చెవులను జమీందారుకి ఇస్తాడు అన్నది వాణి. ఇంకేం, ఈరోజు దీపారాధన నువ్వు చెయ్యి, తాళాలు తెచ్చి నగలన్నీ జాగ్రత్తగా దాచేయి. మీ నాన్నకు అనుమానం కలగకుండా ఈ పని చేశావంటే మిగిలింది నేను చూస్తాను అంటూ చిన్నడు తన పథకం అంతా వాణికి వివరించాడు. వాణి ఆ రోజు దీపారాధన చేస్తాను అంటూ తాళజువులతో గుడికి వెళ్ళి పరిగెత్తి రొప్పుతూ తండ్రి వద్దకు తిరిగి వచ్చి, నాన్న, అమ్మవారి నగలు మళ్ళీ మాయమయ్యాయి, చూద్దుగాని రా అన్నది. పూజారి ఆదరా బాదరా గుడికి వెళ్ళి అమ్మవారి నగల మాయం అయిన సంగతి కళ్ళారా చూసి రావుగారి వద్దకు వెళ్ళి ఆ వార్త చెప్పాడు. రావుగారి కళ్ళు చింత నిప్పుల్లా అయ్యాయి. ఆయన గుడికి వచ్చి చూశాడు. నగలు లేని మాట నిజమే. పట్టపగలే నగలు మాయమయ్యాయి అంటే నీకు తెలియకుండా ఎలా జరిగింది అంటూ ఆయన పూజారిని చురచురా చూశాడు. పూజారికి నాలుగు పిడచకట్టుకుపోయింది. రావుగారు అటు ఇటు పచారులు చేస్తూ ఆలోచించసాగాడు. క్షణాల మీద ఈ వార్త ఊరంతా పొక్కింది. మళ్ళీ ఎవరికి చావు మూడింది. దొంగతనం చేసిన వాడు చస్తున్నా ఇంకా దొంగతనం జరుగుతూనే ఉన్నది. ఎంత ధైర్యం! అమ్మవారితో చెలగాటమా? ఆ రాత్రి గడవనిచ్చి మర్నాడు తెల్లవారగానే జనం గుడి దగ్గర చేరారు. రావుగారు దొంగ ఎవరు అని అమ్మవారిని అడిగాడు. అప్పుడు అమ్మవారు మళ్ళీ పలికింది, ఇక మీదట నేను పలికేది లేదు. మీలో పరమ దుర్మార్గులు ఉన్నారు. ఇంక నాకు నగలు చేయించబోమని మాట ఇస్తే దొంగ పేరు చెబుతాను అన్నది. అందరూ అమ్మవారి మాటకు సరే 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 అన్నారు. ఈసారి నా నగలు పట్టపగలే దొంగిలించిన వాడు కుమ్మరి నాగులు అన్నది అమ్మవారు. వెంటనే కొందరు వెళ్ళి కుమ్మరి నాగుల్ని బరబరా ఈడ్చుకొచ్చారు. అక్కడే ఉన్న చిన్నడు జనంతో, ఉండండి ఉండండి, ఎందుకో ఈసారి అమ్మవారు అబద్ధం ఆడింది, అసలు సంగతి నేను తేలుస్తా అంటూ విగ్రహం కేసి తిరిగి, చూడు తల్లి, జాగ్రత్తగా ఆలోచించుకుని మరీ చెప్పు, నగలు తీసిన వాడు నిజంగా నాగలేనంటావా అన్నాడు. విగ్రహం నుంచి కోపంగా మాటలు వినిపించాయి. ఎవడవాడు? నన్నే శంకిస్తున్నాడు, ముందు వాడిని శిక్షించండి అని. మరుక్షణం జనం చిన్నడి మీదికి ఉరికారు. వాణి వాళ్ళని ఆగమని, అమ్మవారు చెప్పింది పచ్చి అబద్ధం, నగలు నా వద్ద ఉన్నాయి, వాటిని తీసింది నేను అంటూ తన చేతిలో ఉన్న మూట విప్పి అక్కడ పెట్టింది. అందరూ నిర్ఘాంతపోయారు. అమ్మవారు ఎందుకు ఇలా అబద్ధం చెప్పింది అని వాళ్ళు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోవడం మొదలుపెట్టారు. అది గమనించి చిన్నడు, ఇలా అబద్ధాలు చెప్పే దేవతలను నేను ఎరుగుదును, ఈ అమ్మవారిని మీకు ప్రత్యక్షంగా కూడా చూపగలను అంటూ తన కుక్కను విగ్రహం మీదికి ఉసుగొల్పాడు. కుక్క వెళ్ళి విగ్రహం వెనక ఉన్న మనిషిని యువతలకి లాక్కొచ్చింది. ఆ మనిషి రావుగారి పాలేరు పెళ్ళాం. నిజం చెప్పకపోతే చంపేస్తామని బెదిరించిన మీదట అది నగలు ప్రతిసారి తీస్తున్నది జమీందారేనని, తనను విగ్రహం చాటును ఉంచి అతను చెప్పమన్న విధంగా చెప్పిస్తున్నాడని బయటపెట్టింది. ఈ లోపల రావుగారు అక్కడి నుంచి జారుకున్నాడు. చిన్నడు జనాన్ని తీసుకుని రావుగారింటి వెళ్ళేటప్పటికీ ఆయన తాను కాజేసిన అమ్మవారి నగలతో పరారీ అయ్యే ప్రయత్నంలో ఉన్నాడు. కుక్క సహాయంతో చిన్నడు నగలను రావుగారి దగ్గర నుంచి లాక్కొని ఆయనను ఊరు విడిచి పోనిచ్చాడు. ఆ తర్వాత ఊరి వాళ్ళ ఆదరాభిమానాలు అందుకుని చిన్నడు కూడా తన కుక్కతో సహా మరో గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ భైరవ శాస్త్రి. ఈ కథను రాసిన వారు శ్రీ చిదానంద గారు. పూర్వం కళింగ దేశాన్ని మణిభద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంత్రి ఇందుశర్మ చాలా తెలివిగలవాడు. రాజుగారి నౌకర్లు లగాయతూ రాజబృందం అంతా ఇందుశర్మ చెప్పు చేతలలో ఉండడం వల్ల రాజకార్యాలు అవిఘ్నంగా సాగిపోతూ ఉండేవి. రాజుగారికి కాలక్షేపం చేయటానికి గాను భైరవ శాస్త్రి అనే ఆయన ఏర్పాటయ్యాడు. ఆయన నిత్యము రాజు వద్దకు వెళ్ళి ఆయనకు విశ్రాంతి ఉన్న సమయంలో వినోదం కలిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు. భైరవ శాస్త్రికి రాజుగారితో తప్ప మరెవరితోనూ పనిలేదు. అందుచేత
ఆయన ఇతరులు ఎవరిని ఖాతరు చేసేవాడు కాడు. రాజుగారికి తనపై ఉన్న అనుగ్రహం ఉన్నంత కాలము రాజపరివారంలో ఎవరినీ తాను లక్ష్యపెట్టిన అవసరం లేదని ఆయన అనుకున్నాడు. ఆఖరికి మంత్రిగారి పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు. ఇది చూసి మంత్రిగారికి ఆగ్రహం వచ్చింది. ఆయన ఈ భైరవ శాస్త్రికి ఉద్వాసన చెప్పాలని నిశ్చయించి రాజద్వారం వద్ద కాపలా ఉండేవాడిని పిలిచి, ఒరే, రేపు లగాయతు భైరవ శాస్త్రి లోపల అడుగు పెట్టనివ్వకు అని చెప్పాడు. మర్నాడు భైరవ శాస్త్రి రాజదర్శనం కోసం వస్తూ ఉండగా ద్వారం వద్ద ఉన్న భటుడు, తమరు లోపలి వెళ్ళటానికి వీలు లేదు, తమరిని రానివ్వవద్దని ఉత్తరవైంది అని చెప్పాడు. భైరవ శాస్త్రి ఆశ్చర్యపోయాడు. ఇందులో ఏదో పొరపాటు ఉందనుకున్నాడు. ఆ క్రితం రోజు కూడా రాజుగారు తనతో చాలా కులాసాగా మాట్లాడారు. ఇంతలో ఏం జరిగి ఉంటుంది ఆయనకి అర్థం కాలేదు. మహారాజా, నాకు ఎందుకు ఉద్వాసన చెప్పారు? నా వల్ల జరిగిన తప్పేమిటో సెలవిస్తే దిద్దుకుంటాను అని ఒక ఉత్తరం రాసి భైరవ శాస్త్రి లోపలికి పంపించాడు. ఆ ఉత్తరం మంత్రిగారి దాకా వెళ్ళి ఆ తర్వాత బుట్ట దాఖలైంది. 2 రోజులుగా భైరవ శాస్త్రి రాకపోవడం గమనించిన రాజుగారు, ఈ మధ్య భైరవ శాస్త్రి కనిపించడం లేదు, ఎందుచేత అని తన సేవకులను అడిగాడు. ఎవరిని అడిగినా తమకు తెలియదన్నారు. ఈ ప్రశ్న మంత్రి గారి దాకా వెళ్ళింది. ఆయన వచ్చి రాజుగారితో, మహాప్రభు, భైరవ శాస్త్రి ఖాయిలా పడి నిన్న రాత్రి మరణించాడు. ఆయనకు అంత్యక్రియలు కూడా జరిపించి వచ్చాను అన్నాడు. రాజుగారి వద్ద నుంచి ఏ జవాబు లేకపోవడం చూసిన భైరవ శాస్త్రి తన ఉత్తరం రాజుగారికి చేరలేదు అని గ్రహించాడు. నాకు రాజప్రాంగణంలో మిత్రులు ఎవరూ లేరు. రాజుగారు బయటికి వచ్చినప్పుడు ఆయనతో నేరుగానే చెప్పుకుంటాను అనుకుని ఆయన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు సాయంకాలం రాజు, మంత్రి, ఇతర పరివారము గుర్రాలకి బాహ్యాడికి బయలుదేరారు. రాజుగారికి అంత దూరాన భైరవ శాస్త్రి కనిపించేసరికి ఆయనకు ఎక్కడలేని ఆశ్చర్యము కలిగింది. మంత్రి, అడుగు, భైరవ శాస్త్రి ఇంకా బతికే ఉన్నాడే, చనిపోయాడంటివి అని రాజు మంత్రిని అడిగాడు. మంత్రి ఏమాత్రము తడుముకోకుండా, అవును మహారాజా, భైరవ శాస్త్రి భూతమయ్యాడు అన్నాడు. మిగిలిన వారు మంత్రి ఎంత చెప్తే అంతే. అవును మహారాజా, ఆ కనిపించేది భైరవ శాస్త్రి భూతం అన్నారు. ఆ మాటలను భైరవ శాస్త్రి విన్నాడు. ఆయనకు తన బుద్ధి పొరపాటు తెలిసి వచ్చింది. ఆయన ఒక చీటీ మీద ఒక శ్లోకం రాసి పెట్టుకుని రాజుగారి ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన చేతికి అందించాడు. రాజుగారు ఆ చీటీ విప్పి ఈ విధంగా చదువుకున్నాడు. రాష్ట్ర సేవ్యో నృప సేవ్య న సేవ్య కేశవో నృప రాష్ట్రవక్ర ప్రభావేన భైరవో భూతతాంగత. ఈ శ్లోకానికి అర్థం ఇది: రాజుతో పాటు పరివారాన్ని కూడా సేవించాలి. కేవలం రాజును మాత్రమే సేవించరాదు. పరివారం అనుగ్రహం చాలానందున భైరవుడు బతికుండుగానే భూతమయ్యాడు అని. రాజుకు జరిగిన సంగతి అర్థమైంది. ఆయన తన మంత్రితో, భైరవ శాస్త్రి పోయాడని, భూతమయ్యాడని నాతో అబద్ధాలు చెప్పారా అని అడిగాడు. మంత్రి గారు జరిగింది జరిగినట్టుగా చెప్పాడు. ఒక విదూషకుడి కోసం సమర్థుడైన మంత్రిని పోగొట్టుకోలేడు కనుక రాజు మంత్రిని ఏమీ అనక భైరవ శాస్త్రిని తిరిగి కొలువులో పెట్టమని మాత్రం అన్నాడు. భైరవ శాస్త్రి కూడా ఈసారి మంత్రికి, ఇతర అధికారులకు, సిబ్బందికి తగిన వినయ విధేయతలు చూపుతూ రాజుగారికి సేవ చేశాడు. కథ సమాప్తం. తరువాతి కథ పందెం. ఇది చిన్న కథ. ఈ కథను రాసిన వారు శ్రీ ఎం భాషా మొహియుద్దీన్ గారు. ఒక రాజుకు పందాలు వేసే వ్యసనం ఉండేది. రోజు కొలువులోకి వస్తూనే సభలో తనతో పందెం కాచేవాడుంటే లేచి నిలబడమనేవాడు. ఒకనాడు ఆయన సభలోకి అడుగుపెట్టి ఇలా అనేసరికి ఓ యువకుడు లేచి, మహారాజా, నేను పందెం పెడతాను, మీరు ఓడినా నేను ఓడినా 100 బంగారు నాణాలు ఇచ్చుకోవాలి అన్నాడు. రాజు సరే అని పందెం చెప్పమన్నాడు. మీ కుడి చేతి చిటినీళ్ళు ఉంగరం కింద పెద్ద పుట్టుమచ్చ ఉన్నది, కావలిస్తే తీసి చూడండి అన్నాడు ఆ యువకుడు. రాజుగారు చిటికినవేలి ఉంగరం తీసి చూశాడు. అక్కడ పుట్టుమచ్చ ఏమీ లేదు. యువకుడు రాజుగారికి 100 బంగారు నాణాలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా సభలో హాహాకారాలు చెలరేగాయి. ఏమిటి సంగతి అని రాజు విచారిస్తే సభలో వాళ్ళు ఆ యువకుడితో ఉమ్మడిగా 10,000 బంగారు నాణాలు పందెం కాచారట. అదేమంటే రాజుగారి కుడి చేతికి చిటికిన వేలికను ఉంగరం తీయిస్తానని అతను అన్నాడట. పందెం గెలుచుకున్నాడు. కథ సమాప్తం.